హలో హెల్దీ ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరోగ్య దీవెన న్యాచురల్స్. హాయ్ అండి, ఇవాళ మనకు సెకండ్ ఆర్డర్ వచ్చింది. లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళే ఇవాళ మళ్ళీ ఆర్డర్ పెట్టారు. ఈసారి 5 కిలోలు ఆర్డర్ పెట్టారండి. ఇవాళ మార్నింగ్ వెళ్ళేసి చికెన్ తెచ్చేసుకున్నాము. వాళ్ళ నుంచి రివ్యూ కూడా పాజిటివ్గా వచ్చిందండి. ముఖ్యంగా మన పికల్స్లో ఉండే మెయిన్ టేస్ట్ ఎన్హాన్స్ అదేనండి, మనం వాడే ఎద్దుగానుగ ఆయిల్స్. ఇలా చికెన్ కడిగేసుకొని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటామండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు, కారపొడి, సాల్ట్, తెల్లగడ్డ పేస్ట్, గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్, మనకు కావాల్సిన మసాలా, ఇవన్నీ ఎప్పటికప్పుడు రెడీగా ఫ్రెష్గా చేసి పెట్టుకుంటామండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా పసుపు ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి, బాగా కలిపేసుకొని. ఇలా చేసుకున్నప్పుడు ఉప్పు కొంచెం ముక్కలకు కూడా పడుతుంది. బాగా కలిపి పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలాగా ఈసారి మనం కొత్తగా కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. ట్రై చేద్దాం, దానికి దీనికి తేడా ఏందో చూద్దాం. గ్యాస్కి కట్టెల పొయ్యికి ఈలోగా మనం పొయ్యి పెట్టేసుకున్నాం. ఇప్పుడు వాటర్ అదంతా ఏం వేయకుండా డైరెక్ట్గా ప్యాన్లో వేసుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం అంతా ఆవిరి అయిపోయేంత వరకు అలాగే ఉడికించుకోవాలి. చూడొచ్చు ఎంత వాటర్ వచ్చాయో. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఆగాలండి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయాయి, మనం సపరేట్గా సైడ్కి తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన కీ ఇంగ్రీడియంట్, మన పచ్చళ్ళకి మెయిన్ టేస్ట్ ఇదేనండి, ఎద్దుగానుగలో తీసిన వేరుశనగ నూనె. ఇప్పుడు దీన్ని పోయేసుకుందాం ప్యాన్లో. ఇది మరీ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అయితే చాలండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ముక్క మరి ఎక్కువ వేగకూడదండి, మరి ఎక్కువ వేగకూడదు, అలానే పచ్చిగా ఉండకూడదు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలాగా మన ఎద్దుగానికి కూడా తిరుగుతుందండి. ఈరోజు కూడా పల్లీలు వేస్తున్నాం. మనకి పల్లీ ఆయిల్ ఎక్కువ సేల్ అవుతుందండి.
చూడవచ్చు నురుగలా వస్తుందో. మనం వేరుశనగ నూనె వేస్తాం కాబట్టి కొంచెం నురుగు వస్తుందండి. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. చూడవచ్చు కలర్ ఎలా మారిందో. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి సైడ్కి పెట్టుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో చికెన్ ముక్కలు, మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మన డ్రై మసాలాలు మొత్తం అంతా వేసి కలుపుకోవాలండి. అది వీడియో తీయడం మర్చిపోయాము. నెక్స్ట్ టైం వీడియో కరెక్ట్గా తీస్తాం. ఇలా డ్రై మసాలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇదండి మన పికిల్. చూడొచ్చు ఎలా ఉందో. బయట పికిల్స్కి మన దానికి క్వాలిటీలో అంతా తేడా ఉంటుంది, ప్రైస్లో కూడా అంతా తేడా ఉంటుందండి. వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. ఎవరికైనా కావాల్సి ఉంటే పైన ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.